వర్షాలు ఎక్కువ అవడం వల్ల విజయనగరం జిల్లా ఆర్కే టౌన్షిప్ ఆపోజిట్ సమీపంలో యాదవ సంక్షేమ సంఘం కార్తీక వనభోజనం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదవ సంఘం మహిళలు, జిల్లాల నలుమూలల నుండి యాదవుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఇసరపు శేఖర్ యాదవ్, జిల్లా యాదవ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గదుల సత్యలత యాదవ్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక వన భోజనాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు దాంట్లో నిలిచింది పోరాటం అని కూడా కొత్త వలస వారిని చెప్పొచ్చు. అలాగే ఈరోజు ఈ జిల్లాలో ఉన్న జిల్లా పెద్దలందరూ కూడా ఐకమత్యంగా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా చేసుకొని వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకి తోడ్పడుతున్న మా పెద్దలు మన్యాల కృష్ణ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో బీసీల నాయకుడు అయినటువంటి బీసీల కోసమే పుట్టినాడు అని చెప్పుకున్న నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు, ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఒక పండగ వాతావరణం ఇక్కడ క్రియేట్ అయ్యింది. నిజంగా ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యాదవ కుటుంబీకుడు కూడా ఆయన హక్కును చేర్చుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా భారత చైతన్య యువజన పార్టీ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క యాదవుడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీని కూడా కవర్ చేసుకుంటూ మేము వెళ్తామని సంఘం తరఫున జిల్లా పిక్నిక్ జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంది. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇచ్చాపురం మరియు అనకాపల్లి జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా వచ్చారు. ఇక్కడ జిల్లా మొత్తం మీద అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా యాదవ నాయకులందరూ కూడా వచ్చారు. యాదవ సంక్షేమ సంఘం తరఫున పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ ఉత్సాహంగా అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం సాధించినటువంటి జిల్లా కమిటీకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి యాదవ నాయకులందరికీ కూడా